బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ సర్కిల్లో పోలీసుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడిన ఘటన తాజాగా వెలుగు చూసింది. లీగల్ లోడ్తో మణుకూరు నుండి వస్తున్న TG2821-926 ఇసుక లారీని అడ్డుకుని నడి రోడ్డుపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. లారీ డ్రైవర్పై మాధవరావు, హర్ష మరో ఇద్దరు వ్యక్తులు దాడి చేసి తాళాలు ఎత్తుకెళ్లారు. అయితే ఖమ్మం సీఐ మనుషులమంటూ బెదిరించినట్లుగా లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ గణేష్ కాంటా వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో రోడ్డుపై టిప్పర్ నిలిచిపోయింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. వెనిలా ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్లో పోలీసుల పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా మనకి ఉదయాన్నే సమాచారం లభించింది. లీగల్ లోడ్తో మణుగూరు నుండి ఖమ్మం వస్తున్నటువంటి TG28T1926 ఇసుక లారీని ఎన్టీఆర్ సర్కిల్ గణేష్ కాంటా వద్ద చెందినటువంటి వ్యక్తులు అని చెప్పేసి అని నలుగురు మనుషులు వాళ్ళని బెదిరించినట్లుగా మనకి డ్రైవర్ ద్వారా సమాచారం లభ్యమైంది. అంటే ఉదయానికి సంబంధించి తెల్లవారుజామునే ఈ ఇసుక అంటే ర్యాంప్ నుంచి ఖమ్మం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉదయం అన్ని చోట్ల కూడా డంప్ చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఇల్లీగల్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినా సరే, అంటే ఇసుక అక్రమ రవాణా జరిగితే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతం నుంచి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు ఇచ్చినటువంటి సూచన మేరకు స్ట్రిక్ట్ గా వస్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం వైపు వస్తున్నటువంటి మూడు లారీల్ని పట్టుకొని ఒక దాన్ని పూర్తి స్థాయిలో సీజ్ చేసినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. మిగిలిన వాటి ఫైనేస్ వదిలిపెట్టారు. అయితే తాజాగా ఆ ఘటన జరిగి కొద్ది రోజులుగా కూడా అవ్వలేదు. వెంటనే సంబంధించినటువంటి ఒక ఇసుక లారీ కూడా అక్రమ రవాణా జరుగుతుందనేటువంటి తప్పుడు సమాచారంతో అక్కడ ఉన్నటువంటి లారీ డ్రైవర్ ని దౌర్జన్యంగా సిఐ పేరు చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బెదిరించినట్టుగా మనకు సమాచారం ఉంది. బెదిరించడమే కాదు, అడ్డంగా ఉన్నటువంటి ఏదైతే సంబంధించినటువంటి లారీ ఉందో ఆ లారీకి సంబంధించి పూర్తిగా ఆ రోడ్డు మీదనే వదిలేసి లారీ డ్రైవరు ఏం చేయాలో దిక్కుతో స్థితిలో ఉండిపోవడంతో అక్కడ అమ్మానీస్ని ఏఎన్ఎన్ఎస్ని సంప్రదించేసి మనకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసుల పేరు చెప్పి బెదిరించిన వాళ్ళ వ్యక్తులు ఎవరు అనే పద్ధతిలో కూడా కొంత పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం లభ్యమైంది. అంటే ప్రధానమైనటువంటి ఒక అధికార పార్టీ చెందినటువంటి నాయకులలో ఒక అల్లుడు సంబంధించినటువంటి ఒక వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ రకమైనటువంటి మంత్రుల పేర్లు, పోలీసుల పేరు చెప్పి దౌర్జన్యాలు చేస్తున్నట్టుగా మొత్తం ఖమ్మం వ్యాప్తంగా కూడా ప్రచారం జోరందుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఆ ఘటనపై ఎట్లా స్పందిస్తారనేటువంటిది కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఆ డ్రైవర్కి సంబంధించి ఇచ్చినటువంటి ప్రస్తుతం టూటౌన్ పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్నారు. అక్కడ డ్రైవర్ పిటిషన్ ఇచ్చేసి అట్లపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేటువంటి అప్పీల్ పెట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం లభ్యమైంది. కొద్దిసేపటి తర్వాత అంటే మధ్యాహ్నానికి కానీ ఈ యొక్క బెదిరించిన వ్యక్తులు ఎవరు, అసలు ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, ఎలా తీసుకుందనే అంశాలు కూడా పూర్తి సమాచారం వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. వెనెల ప్రధానంగా దీనిపై పోలీసులు ఏమంటున్నారు ఉపేందర్? వెనెల ప్రస్తుతం పోలీసులకు సంబంధించినటువంటి పేరు చెప్పి ఎవరైతే ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారో ఆ వ్యక్తులు ఎవరైనా పత్తులు కూడా పోలీసులు ఆరాధిస్తా ఉన్నారు. ఇప్పుడే టూటౌన్ సిఐ కూడా ఆ ప్రాంతంలో జరిగిన ఘటనల మీద ఆయన ఇప్పటికే దాని మీద ఆరాధిస్తా ఉన్నారు. ఎవరు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతూ పోలీసుల పేరుని దుర్వినియోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఏమైనా పత్రులు కూడా ప్రస్తుతం ఆరాధిస్తా ఉన్నారు. దీనిపై ఎమ్మెల్సీ తాత మధు అంటే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ తాత మధుగా ఉన్న వ్యక్తి ఇటీవల కాలంలో అసెంబ్లీ శాసన మండలిలో కూడా కీలకమైనటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాలకు సంబంధించి కొంత ఇసుక రవాణా అక్రమంగా జరుగుతాము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొంత ఏదైతే రవాణా జరుగుతూ ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఆదాయాన్ని గండికొట్టే విధంగా జరుగుతుందో చర్యలు తీసుకోవడం డిమాండ్తో పాటు ఉదయాన్నే మన వార్తకు సంబంధించిన అంశాన్ని ఆయన సమాచారం తెలిసిన వెంటనే కూడా ఖమ్మం ఏసీపీ రమణమూర్తితో మాట్లాడి పోలీసులను అలర్ట్ చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు క్లియర్ గా కనబడతా ఉన్నాయి. వెనెల రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. ఖమ్మంలో వచ్చి అందరూ కాడికి వస్తే నర్సులు వచ్చి సీఏ గారు మనసులు అని చెప్పేసి మన గురించి ఖమ్మం వచ్చారు సార్. ఇసుక లోడ్ వేసి ఇక్కడ నన్ను నెట్టేసి బడితాలకు దులుకుంటారు సార్. హలో, మల్లెపాటి మాధవ్, హరిశా సార్ ఇద్దరు, వాళ్ళ కోపానికి ఇంకో ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళు మేము సీఏ గారు మనసులు అని చెప్పారు సార్. సీఏ గారు ఉన్నాం మేము, ఎవరి బండ్లు వచ్చినా బళ్ళు పట్టుకోవడానికి వచ్చామని చెప్పి ఆ బండి గుంజుకున్నాం సార్. తాళాలు గుంజుకుని ఇసుక లోడ్ వేసుకున్నారు సార్. ఖమ్మంలో ఇప్పుడు కాదు నేను చెప్తాను. అదే వాయిస్ కంప్లీట్